ఓకేనా? అందరూ సైలెంట్ గా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులందరికీ కూడా డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని విషయాలు, కొన్ని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇదన్నీ కూడా ప్రజలకు సంబంధించిన విషయాలు కాబట్టి పాలకులు ఎవరైతే ఉన్నారో, బాధ్యత గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అనుకోండి, ఆఫీసర్లు అనుకోండి, అందరు కూడా ఇవన్నీ కూడా ప్రజల తరఫున వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను అన్నమాట. మొదటి అంశము, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఇక్కడ డోన్లో పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ను ఎక్కడో దూరంగా ఊరు బయట ఐటీఐ కాలేజ్ ఎదురుగా షిఫ్ట్ చేయాలా, కదిలియాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈరోజు నేను వీళ్ళందరూ కూడా పాలకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, సబ్ ట్రెజరీ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉండేది ఇక్కడ? ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి ఉండేది, స్వాతంత్రం రాకముందు నుంచి, అంతేనా? అయితే ఎక్కడన్నా చూడండి, దేశవ్యాప్తంగా పరిపాలన సిస్టంలో తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ట్రెజరీ, వీలైనంత వరకు పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా ఒక్క చోట పెడతారు. ఎందుకు? భద్రత కోసం. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు ఏ కాగితం కావాలన్నా కూడా ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలా? తహసీల్దార్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి. ఏదన్నా కానీ డబ్బులు కట్టినా పెట్టినా ట్రెజరీలో అప్పట్లో పెట్టినా కూడా, అప్పట్లో క్యాష్ పెట్టేవాళ్ళు ట్రెజరీలో, ఎక్కడ ఉండాలి? అది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండాలి అని చెప్పి 100 సంవత్సరాల నుంచి ఈ ఆలోచనతో పరిపాలన జరుగుతుంటే, ఇప్పుడు కొత్తగా ఒక డోన్లో మాత్రము ఒక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రము తీసుకుపోయి ఊరు బయట 2 కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి పెడతారంట. అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలం ఉన్నట్లా, ప్రతికూలం ఉన్నట్లా? ఏ ఒక్క కాగితం కావాలంటే కూడా పరిగెత్తుకుంటా మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కు రావాలా. పోనీ ఇక్కడ బిల్డింగ్ లేదా, భవనం లేదా? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది గమనించి, ఇది గుర్తించే ఒక బ్రహ్మాండమైన కొత్త భవనం కట్టడం జరిగింది. ఎక్కడ కట్టినాము? సేమ్ తహసీల్దార్ ఆఫీస్ వెనకాల భాగంలోనే. ఏ స్థలంలో కట్టినామో రేపు పొద్దున రెవెన్యూ డివిజను, డోన్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకోగలిగినాం కాబట్టి అది ఒక గొప్ప సాధన. ఎందుకంటే ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ చేసేదానికి ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రజల డిమాండ్ ఉన్నా కూడా చేయలేకపోయారు.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ను రెవెన్యూ డివిజన్గా చేయడం జరిగింది. డోన్కు 4 దశాబ్దాల నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి అధికారంలో ఉన్నా కూడా సబ్ కోర్టు కావాలని అడిగితే సబ్ కోర్టు మనం తెచ్చుకోగలిగినాం. ఇప్పుడు అద్భుతమైన సబ్ కోర్టు భవనం కడుతూ ఉన్నారు దాదాపు 23 కోట్లతో. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన బిల్డింగు మన డోన్ సబ్ కోర్టు కడతా ఉండే. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ కట్టేదానికి కూడా స్థలం ఏర్పాటు చేసినాము. అంత లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టడమే జరిగింది. ఎప్పుడు కట్టినాము సబ్ రిజిస్టర్ ఆఫీసు? ఫస్ట్ 2020 సంవత్సరంలో 1/12/2020లో జీఓఆర్టీ నంబర్ 915 ప్రకారంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి 90 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 2020లో. అంటే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోవిడ్ వచ్చినప్పటికే, మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటైనాక 1 సంవత్సరం రోజుల్లో పరిపాలన అర్థం చేసుకోవడానికి పడుతుంది. ఆ తర్వాత మన దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ సమయంలో అన్ని ఏదన్నా కానీ ఈరోజు డోన్లో మీరు చూడండి, ఇన్ని భవనాలు, ఇన్ని రోడ్లు, ఇన్ని వాటర్ స్కీమ్లు ఇవన్నీ జరిగినాయంటే ఏదైనా కానీ జీవో నంబర్ చూడండి, డేట్ చూడండి, 2020 ఉంటుంది. అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ శాంక్షన్స్ అన్ని తీసుకొని కోవిడ్ తర్వాత వెంటనే మొదలుపెట్టి అత్యంత వేగంగా పూర్తి చేసుకోగలిగినాం. అందుకని ఈరోజు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. 2020 డిసెంబర్ 1వ తారీఖు జీఓఆర్టీ నంబర్ 915 ప్రకారము సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 90 లక్షలు పెట్టి కట్టేదానికి అనుమతి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 23/11/2021లో కోవిడ్ అయిపోయిన తర్వాత వెంటనే జీఓఎంఎస్ నంబర్ 325 ప్రకారంగా సర్వే నంబర్ 535/B/1A 28(2B) డోన్లో 21 సెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయం కట్టేదానికి ప్రభుత్వ భూమిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఎలినేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 25 ఫిబ్రవరి 2022లో జీఓఆర్టీ నంబర్ 144 ప్రకారం స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు 90 లక్షలు ఏదైతే ఉందో తక్కువ వస్తుందంటే 99.54 లక్షల కంటే 99.5 లక్షలకు 55 లక్షలు తక్కువ, 1 కోటి రూపాయలకు మళ్ళా సవరించిన అంచనాల ప్రకారము అంటే ఇంచుమించు 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అద్భుతమైన భవనం ఈరోజు కట్టినాము. కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా ఆ భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోకుండా, వాడుకోకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేట్టుగా ఎక్కడికి మార్చాలని చూస్తున్నారు? ఐటీఐ కాలేజ్ కాడికి. అంటే ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పోవాలా, డబ్బులు తీసుకొని పోవాలంటే ఎక్కడ పోవాలా, భద్రత కావాలంటే ఎక్కడికి పోవాలా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కేవలం ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తే ఆ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలం కలిగి అక్కడ విలువలు పెరుగుతాయని. అంటే లక్షలాది మంది అనుకూలం ఒకవైపు, ఒకరో ఇద్దరో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల భూములకు విలువ పెరిగేది ఒకవైపు. ఈరోజు పాలకులకు నేను తెలియజేస్తా ఉన్నా, దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులను దయచేసి మీరు అనుమతించొద్దండి అని. అదేవిధంగా ఈరోజు పార్కుల విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు పార్కులు ఎందుకు కట్టినాం? డోన్లో ఒక పార్క్ అన్న ఉండనండి. ఎక్కడి నుంచి వస్తాయి పార్కులు? పార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే టౌన్ ప్లానింగ్, మనకు ప్రభుత్వ భూమి అన్నా ఉండిండల్లా, లేదా లేఅవుట్ ప్లాన్ వేసినప్పుడు లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము 10% పార్కులకు, ఇంచుమించు 40% రోడ్లకు పోతాయి అన్నమాట. ఏదైతే ఖాళీ స్థలం ఉందో అది పార్కుల కన్నా లేదా ఓవర్ ట్యాంకుల కన్నా ఇంకోటన్నా కట్టించేదానికి, ప్రజలకు ఉపయోగపడేదానికి ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని మొత్తం ఎతికి, గుర్తుందా మీకు? ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇంటి ముందర పందులు జొల్లాడేటివి, కంప చెట్లు ఉండేటివి. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ చూడండి, ఈరోజు మన కళ్యాణి లేఅవుట్ల పార్క్ చూడండి, మహాలక్ష్మి లేఅవుట్ల పార్క్ చూడండి, కేవీఎస్ కాలనీ పార్క్ చూడండి, ఇక్కడ మన పెట్రోల్ బంక్ పక్కన ఉండే ఏదైతే మనము
పెట్రోల్ బంక్ పక్కన ఉండే పార్క్ చూడండి, ఇన్నర్వీల్ క్లబ్ వాళ్ళకి ఇచ్చినది. ఇవన్నీ కూడా కంప చెట్లు, పందులు, కుక్కలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేటివి. ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు కట్టి చెట్లు నాటి పిల్లలు ఆడుకునేదానికి వివిధ సౌకర్యాలన్నీ కల్పించి పార్కులు నడపడం జరిగింది. ఇప్పుడు ఒకటి కేస్ స్టడీ, మన బాపనోళ్ళ తోటలో అత్యంత సుందరమైన పార్క్ చేసేది కాక, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉండకపోవచ్చు. అద్భుతమైన స్విమ్మింగ్ పూలు కడితే ఈరోజు స్విమ్మింగ్ పూలు పోయిన వేసవి కాలంలో డోన్లో ఉండే పిల్లలందరూ చాలా చక్కగా, పిల్లలందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు, తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చూసేవాళ్ళు. ఈరోజు మూతపడింది. ఎందుకండి? అంటే మేము నడిపించగలిగినది ఇప్పుడు ఎందుకు నడిపి లేకుండా ఉన్నారు? అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉండే రస్తాలు ఏవైతే ఉన్నాయో అన్ని గోడలు కట్టేసినారు. ఎవరంటే అక్కడ ఉన్న లేఅవుట్ వాళ్ళు. ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు రస్తాలు బూట్ చేసి గోడలు కడుతూ ఉంటే అధికారులు కానీ పాలకపక్షం కానీ ఏం చేస్తున్నారు అని. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ను కనీసం ఒక పన్నన్న చేసుకొని ఇస్తున్నారా? మున్సిపల్ కౌన్సిల్ను ఒక పన్నన్న చేసుకొని ఇస్తున్నారా? మున్సిపల్ కౌన్సిల్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ చెప్పిన పని ఒక్క అధికారన్న వింటున్నాడా? ఎందుకు గాను స్విమ్మింగ్ పూలు ఈరోజు మూతపడింది. ఏమన్నంటే కోర్టు నుంచి మీకు ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా? కోర్టుకు పోయినంత మాత్రాన కోర్టు ఏమన్నా మిమ్మల్ని ఆపమనిందా? లేదు కదా. ప్రతి ఒక్కరు కోర్టుకు ఏదో ఒక విషయంలో పోయేదానికి అవకాశం ఉంది. కోర్టుకు పోయినప్పుడు కోర్టు మిమ్మల్ని ఆపమని ఉత్తర్వులు ఇస్తే ఆ రోజు ఆపాలి, కానీ ఆ తర్వాత కూడా వెంటనే అప్పీల్కు పోవాలి. కానీ ప్రభుత్వ భూమిని మీరు ఎందుకు కాపాడలేకుండా ఉన్నారు అని. ఈరోజు ఇక్కడ ఇన్నర్వీల్ క్లబ్ మహిళలు ఎవరైతే ఉన్నారో డోన్లో ఎంతో మంచి సంస్కారంతో, మంచి ఉద్దేశంతో ఇన్నర్వీల్ క్లబ్ అని ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా పెడితే, వాళ్ళకు ఈరోజు ఏర్పాటు చేసిన పార్కు కాంపౌండ్ వాళ్ళను పడగొట్టి, ఫెన్స్ను పగలగొట్టి పార్టీ ఆఫీస్కు పోయేదానికి రస్తా చేసుకున్నారు మధ్యలో. ఈరోజు మహిళలు పోతే పాపము వాళ్ళ స్థలాన్ని వాళ్ళు ఉపయోగించుకునే దానికి పోతే ఏమన్నారు? ఇది కోర్టు మీకు ఇచ్చిందా? ఎక్కడిచ్చింది కోర్టు మీకు? మీరు లేఅవుట్ వేసినారు. లేఅవుట్ వేసినప్పుడు మీరు ఇంత శాతం భూమి అని ప్రభుత్వానికి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఈరోజు నా భూమి నాకు కావాలంటారు. ఎట్లా ఇస్తుంది? నువ్వు కోర్టుకు పోతే కోర్టులో 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెండింగ్ ఉండొచ్చు. అంతేగాని కోర్టు ఏమి నీకు ఇవ్వలేదు కదా. ఈరోజు అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనరు, వీళ్ళందరూ కూడా బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింపుల్గా కోర్టులో ఉంది అంటే మీరు నిజంగానే, అంటే అంత మీకు సబ్జెక్ట్ తెలియకుండానే మీరు కమిషనర్లు అయినారా? అట్లనా మీరు ఎవరైతే ప్రభుత్వానికి ఇచ్చిన భూమి వాపస్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు అనుకూలంగా ఉండేదానికి మీరేమని మాట అంటున్నారా? మీరు నిజంగా చెప్పాలంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు కమిషనర్ ఎట్లయితారంటే మీకు సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది కదా. కోర్టు ఉత్తర్వులు లేవు కదా. కోర్టు ఉత్తర్వులు లేనప్పుడు మీరు ఎందుకు కానీ అక్కడ ప్రజలను లోపలికి పోనీయకుండా, వినియోగించుకోనీయకుండా అడ్డపడుతున్నారు? ఈరోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేఅవుట్లు వేసిన వాళ్ళు రోడ్లు ఇచ్చింటారు, పార్కులు ఇచ్చింటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ రోడ్డు నాది, ఈ పార్కు నాది అంటే కరెక్ట్? అది మేము ఎట్లా చేయగలిగినాం? పోనీ మళ్ళీ అంటే మేము ఉన్నప్పుడు ఏమన్నా చట్టం వేరే ఉండిందా? మేమున్నప్పుడు చట్టం ఏమన్నా వేరే ఉండనా? ఆ రోజు ఎట్లా చేపేయగలిగినాము, ఈరోజు మీరు ఎందుకు చేపలేకుండా ఉన్నారు? అంటే ఒక అధికారి కానీ, అధికార యంత్రాంగం కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? 2 తప్పులు కూడా పాలకపక్షందే కాదా? చేతగాని అధికారులను పెట్టుకోవడం తప్ప కరెక్టా? పోనీ ఉద్దేశపూర్వకంగా ఈ విధమైన ప్రభుత్వ ఆస్తిని కాపాడలేని పరిస్థితిలో ఉన్న అధికారులను పెట్టుకోవడము ఎవరిది బాధ్యత? అంటే మీరు తెలిసే ఇవన్నీ జరగనిస్తున్నారా, తెలియక జరగనిస్తున్నారా? తెలియకగానే జరిగింటే వెంటనే ఆ అధికారికి మీరు చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజల సౌకర్యం కోసం పెట్టిండేది కాబట్టి అవన్నీ కూడా పార్కులు ఉండని, పార్కులు నడవని, పిల్లలు ఆడుకొని, పిల్లలు ఈత కొట్టని, తల్లిదండ్రులపై పిల్లలు ఆడుకుంటూ ఉంటే సంతోషంగా కండ్లారా చూడని. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మీరు పోండి, ప్రభుత్వ ఆస్తిని మీరు ఎందుకు కాపాడలేరు? మీరు పోయి ఉత్తర్వులు ఉంటే దాని మీద మళ్ళీ అప్పీల్కి పోతాం. నీకు సుప్రీంకోర్టులో సెటిల్ అయ్యే వరకు సెటిల్ అయితే కాలేదు కదా, ప్రభుత్వం కదా.
ప్రభుత్వం సొమ్ము కాకుంటే స్విమ్మింగ్ పూల్ ఎట్లా కట్టినాం, ప్రభుత్వం సొమ్ము కాకుంటే పార్క్ ఎట్లా చేసినాం, ప్రభుత్వ సొమ్ము కాకుంటే ఉత్తర్వులతో కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టినాం. అంటే ఆ రోజు చట్టం వేరే ఉండిందా? ఎంత అన్యాయం అండి. ఈరోజు దీనికి కారణమేమి? ఊర్లో 10 మందితో పాటు కలిసి వాకింగ్ పోదామని పార్కు లేకపోతే మాకే గేట్లు వేస్తారు. ఏ రోజైతే మాకే మీరు గేట్లు వేసినారో మామూలు మనుషులందరూ కూడా గోడ కట్టుకుంటూ అడిగేతోడేవాడు, గేట్ వేసుకుంటూ అడిగేతోడు అనేది ఈరోజు అందరికి అర్థమవుతుంది. ఈరోజు చట్టం కానీ న్యాయం కానీ పబ్లిక్ కళ్ళెదురుగా అందరికి కనపడేటట్లు తప్పంటూ చేస్తే సామాన్య మానవుడు ప్రతి ఒక్కరు తప్పుకు అలవాటు అవుతారు. అసలు ప్రభుత్వ ఆస్తిని కాపాడగలిగిన శక్తి లేని అధికారులు ఉండొచ్చునా? అసలు కొత్తవి కట్టేటివి దేవుడెరుగా, ఉండే దానిలోనన్నా కాపాడండి. అది మళ్ళీ చూసుకుందాం. ఉండేటివి అసలు ఇంతవరకు ఎన్ని శాంక్షన్ అయిపోయి కట్టి 90% అయిపోయినటివి, 90% అయిపోయి లాస్ట్ 5%, 10% మిగిలినది. ఇప్పుడు ఒక ఇండ్లు మనం కట్టుకుంటాం, ఏమనంటే మీరు పూర్తి చేయలేదు. పూర్తి చేయలేదా? పూర్తి చేయకుండానే బిల్డింగ్లన్నీ తయారైనా. ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటాం అందరము, ఇండ్లు కట్టుకుంటానే రేడియో, టీవీ, కుర్చీతో పాటు ఇండ్లు చేరుతామా గృహప్రవేశం చేరినప్పుడు? లేదా ఇండ్లు చేరిన తర్వాత రేడియో, టీవీ, కుర్చీలు కొనుక్కుంటాం. ఆసుపత్రి కట్టినాం, అద్భుతమైన ఆసుపత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి 100 పడకల ఆసుపత్రి ఉందండి ఇక్కడ. అసలు 100 పడకల ఆసుపత్రి తేవడం డోనుకు. దానివల్ల ఈరోజు నిన్న పోయి విచారించుకొని వస్తే డాక్టర్లు, హైదరాబాద్ నుంచి డాక్టర్లు వచ్చి ఒకసారి చూడాలి ఇక్కడ, చాలా మంది హైదరాబాద్లో చెప్తున్నారు డోన్లో అద్భుతమైన ఆసుపత్రి ఉందని, హైవేలో పోయే వాళ్ళు చెప్తున్నారంటే చూసేదానికి వస్తే నేనే పిలుచుకొని పోయినా. దాదాపు 500 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు రోజు అని అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? డోన్ నియోజకవర్గం నుంచి వస్తున్నారు, పత్తికొండ నియోజకవర్గం నుంచి వస్తున్నారు, గుత్తి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా అన్ని పోను కొన్ని ఎక్విప్మెంట్ రావాలా. కనీసము పెండింగ్ అంటే 2024 ఎన్నికల సమయంలో పెండింగ్ ఆర్డర్ నన్నా మీరు పూర్తి చేస్తున్నారా? కొత్తవి శాంక్షన్ వద్దు, ఆ రోజుటికి ఏవైతే శాంక్షన్ అయినటివి దానిలోనన్నా. పక్కనే అద్భుతమైన బడి జూనియర్ కాలేజు బీసీలకు, అక్కడ ఆడపిల్లలకు, బేతంచెర్లో మగపిల్లలకు, అంత అద్భుతమైన కళాశాలల హాస్టల్తో పాటు 36 కోట్లు పెట్టి కడితే ఇంతవరకు కుర్చీలు, టేబుల్ లేవా? 36 కోట్లు పెట్టి అంత అద్భుతమైన బిల్డింగ్లు కడితే కనీసము కుర్చీలు, టేబుల్లు ఎంతైతే అండి? కుర్చీలు, టేబుల్. బేతంచెర్లో అయితే నీళ్లు లేవు, బేతంచెర్లో ట్రాన్స్ఫార్మర్ లేదు. ఈరోజు ఈ 2 బీసీ హాస్టల్స్ నిజం చెప్పాలంటే 2-3 సంవత్సరాలు పడతాయి కట్టేదానికి. మనం మొదలు పెట్టుకుంటే ఒక 2 సంవత్సరాలు అంటే 2024 2 ఏళ్ల ముందర మొదలు పెట్టినాం. ఎట్లా మొదలు పెట్టినాము? మనం పోయి స్టేడియం దగ్గర ఒకటి, ఇక్కడ వేరే ప్రభుత్వ భవనం ఉంటే ఒకటి, చేతి నుంచి లెట్రిన్లు లేకుండా ఉంటే అక్కడ ఒక 10 లక్షలు, ఇక్కడ 1 లక్షలు స్వయాన నా చేతుల నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ రోజు లెట్రిన్లు, బాత్రూమ్లు కట్టినందుకు ఈరోజు బీసీలు అక్కడ చదువుతున్నారు. ఎంత అన్యాయం అండి. అంటే సంవత్సరం అయితే సంవత్సరం రోజులు కుర్చీలు, టేబుల్ లేదా? అన్నీ కట్టి పెట్టామండి. దిండు కవర్లు, బెడ్షీట్లే మీరు వేయాల్సినవి. అవన్నా నీళ్లు, కరెంట్. అంటే 11, 10 ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఈరోజు కింద కూర్చొని చదువుతున్నారు, కింద కూర్చొని పరీక్షలు. న్యాయం ఇది? అసలు ఎక్కడి నుంచి బయట నుంచి పోయేవాళ్ళు, బెంగళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వాళ్ళు పోయి బండ్లు ఆపి లోపలికి వచ్చి చూసి వాళ్ళ ఆశ్చర్యం ఏమంటే ఇదేంది నాయన, ఇది ఇంత భవనం ఏంది, కుర్చీలు లేకుండా ఉండడం ఏంది? ఐడిటిఆర్ కొత్తకోట దగ్గర మొత్తము భారతదేశంలో 5, 6 ఉన్నాయి అంతే. హర్యానాలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అని, పెద్ద పెద్ద బండ్లు, వాహనాలు తోలేది నేర్పించేది. ఆడ చదివితే పిల్లోళ్ళు 25-30 వేల జీతాలతో బయటకు పోతారు. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి కడుతున్నారు దాన్ని? ఇప్పటికి స్టార్ట్ అయిందల్లా. ఈడ మున్సిపల్ ఆఫీస్ ముందర అద్భుతమైన క్లబ్ హౌస్ 5 కోట్ల రూపాయలతో కట్టినాము. ఎందుకు కట్టినాము? డోన్లో ఎవరైనా కానీ ఒక చిన్న హోటల్కి పోవాలన్నా ఫ్యామిలీతో పాటు ఒక శనివారం కానీ ఆదివారం కానీ ఫ్యామిలీతో పాటు పోవాలంటే, అక్కడ పిల్లల్ని పిలుచుకొని పోవాలంటే కూర్చుండేదానికి ఒక మంచి పరిసరాలు, ఒక మంచి రెస్టారెంటు, ఏదైనా పిల్లల బర్త్డే కానీ పుట్టినరోజు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే పైన హాలు,
ఒక 4 రూములు, ఇవన్నీ కూడా ఎందుకు? ఏ హైదరాబాద్లోనో మద్రాసులోనో బెంగళూరులో ఉండేట్టుగా డోన్లో కూడా ఉండాలనే ఒక తాపత్రయంతో కడితే సంవత్సరం రోజులైంది. మున్సిపాలిటీ సభ, పురసభ 3,50,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ పెట్టమంటే కమిషనర్ ఒప్పుకోడు, పెట్టడు. 3,50,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ పెట్టకున్నందుకు 5 కోట్ల రూపాయల బిల్డింగ్ డోన్ ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగం లేకుండా ఉంది. లేకుంటే 20 గంట ఇప్పుడు చూడండి, ఆ పెద్ద రోడ్ వేసినందుకు పిల్లోళ్ళందరూ స్కేటింగ్, తల్లిదండ్రులు పోతే పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటుంటే ఎంత ఆనందంగా పోతున్నా. ఇదే ఆనందంతో, ఇదే సంతోషంతో తల్లిదండ్రులందరూ కూడా అక్కడే స్కేటింగ్ అయిపోయినాక పోయి పిల్లలకు ఒక పాలు దాపియడము, ఒక కూల్ డ్రింక్ దాపియడము, ఐస్ క్రీమ్ తినిపించడము, ఎంత చక్కగా ఉండండి. 1 సంవత్సరం అయింది ఇంతవరకు అది ఓపెనింగ్. ఎంతకాలం నుంచి అండి, ఎంతకాలం నుంచి. ఇది కాక మళ్ళా మాకు వినికిడేమంటే కొంతమంది అరాచక శక్తులు దాన్ని కార్డ్స్ క్లబ్గా మార్చాలని ఆలోచన చేస్తున్నారని. ఇంకా చూడండి, ఇది మర్యాదస్తులు ఎవరైతే కుటుంబాలతో పాటు పోయి, పిల్లలతో పాటు పోయి, ఇవన్నీ కూడా ఒక మంచి నగరంలో ఉండే జీవనం అనుభవించాలని చెప్పి మనం కడితే కార్డ్స్ క్లబ్గా మార్చాలని చెప్పి ఆలోచన. అందుకనే సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టినాయి. అసలు పాతపేటకు ఈ 2 రైల్వే గేట్లు, కొండపేటకు పాతపేటకు ఈ బ్రిడ్జ్ కట్టినారు. ఎక్కడ మొదలవుతుందో మనకే తెలియదు, ఎక్కడ అంతమవుతుందో కూడా మనకే తెలియదు. ఎందుకు కట్టినారో కూడా అందరికీ తెలియదు. ఎక్కేకాడ ఎవరు ఉన్నారు, దిగేకాడ ఎవరు ఉన్నారు అని చెప్పి రోడ్ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం 8 కోట్లతో. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఓవర్ బ్రిడ్జ్ ఉన్న కాడ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ రాలే. ఇది ప్రత్యేకంగా మన చొరవతో మనం శాంక్షన్ చేయించి వర్క్ కమెన్స్ అయ్యి పక్కన మోల్డింగ్స్ కూడా రెడీ చేసి పెట్టినారు. మళ్ళీ పోయి దాన్ని ఆపుతారు. ఎందుకు ఆపుతారు అని అంటే మావి పోతాయి. ఎవరు పోతాయండి? ఎవరు పోతాయి? రోడ్డు మీద ఎవరైనా ఆక్రమించున్నారో వాళ్ళకి కదిలియాల్సి వస్తుంది, వాళ్ళకి వేరే చోట ఏర్పాటు చేస్తారు. నిజంగా ఎవరిదన్నా పోయేది ఉంటే, 1, 2, 3 పోయేది ఉంటే దానికి ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు, భూసేకరణ చేస్తారు. ఇప్పుడు భూసేకరణ చేయకుండా రోడ్లు వస్తాయా? భూసేకరణ చేయకుంటే రైల్వే ట్రాక్ వస్తుందా? భూసేకరణ చేయకుంటే ప్రభుత్వ బిల్డింగ్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి భూసేకరణ చేయకుంటే? భూసేకరణ చేస్తేనే వచ్చేది. ఎంత ఉంది భూసేకరణ? 2 ముగ్గురు స్వార్థం వలన ఈ రోజు వరకు కూడా దాన్ని మళ్ళీ అడ్డంగా ఏం మాట్లాడతారు తెలిసిన? ఇక్కడ నుంచి ఎక్కడికో పోతుందంట. చూసినారా డిజైన్లు ఎవరన్నా? ఎక్కడికి పోతుందండి? ఒక 100 గజాలు అంతే. 100 గజాలు పోయేది కూడా 2 ముగ్గురుదో, అది కూడా చిన్న బిట్లు. అది కూడా భూసేకరణ ద్వారా పోతుంది. భూసేకరణకు కూడా డబ్బులు ఏర్పాటు చేసినాం. ఎప్పుడు? 2024 ముందనే భూసేకరణకు డబ్బులు ఏర్పాటు చేసినాం. ఇంతవరకు చేయలే. అంటే మీరు అర్థం కాక చేయడం లేదా, చేతగాక చేయడం లేదా, ఉద్దేశపూర్వకంగా చేయడం లేదా, లేదా ఈ స్వార్థ పరులను కాపాడేదానికి ఆపినారా? మీరు ఆపిన దాని వలన ఈ డోన్ నగరంలో ఎంతమంది కొండపేట, పాతపేట వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు? అసలు నిన్న హుసేనాపురం పోవడం జరిగింది. వెటర్నరీ పాలిటెక్నిక్ షెపర్టరీ అంటే గొర్రెలను ఏ విధంగా చూసుకోవాలని చెప్పి నేర్పే సెంటర్. ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? 3. ఒకటి రాజస్థాను, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి హుసేనాపురం గ్రామము, ప్యాపిలి మండలము, డోను నియోజకవర్గం కడితే అంత అద్భుతమైన బిల్డింగ్. నిన్న పోతే పిల్లోళ్ళు, మహిళలు అందరు నేర్చుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళంటే నరసరావుపేట, పల్నాడు, కర్ణాటక నుంచి, పల్నాడు నుంచి, నెల్లూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి నేర్చుకొని పోతున్నారు. ఈ రోజు వరకు కూడా కుర్చీలు లేవు, టేబుళ్ళు లేవు, ఏమీ లేవు. ఎవరన్నా దాతలు ఇచ్చిన కుర్చీలు పెట్టుకొని భోంచేస్తున్నారు. అంటే ఇంచుమించు 30 కోట్లతో అంత అద్భుతమైన భవనాలు కడితే కనీసం కుర్చీలు అంటే మీకు కాబట్టలేదా? లేదా ఉద్దేశమే లేదా? లేదా ఇవన్నీ బాగుపడేటివి మంచివి కాదని అనుకుంటున్నారా? నిజంగా ఒకవేళ మంచిదైతే ఎవరు చేసేది ఏముందండి? మంచి కార్యం అనేది మనసులో నుంచి మనం చేయాలి. కానీ మనం ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చినామా? పోయేటప్పటికి ఏమైనా తీసుకొని పోతాం? మనం బ్రతికినంత కొంతకాలము ఏం చేస్తున్నాము, ఏమాత్రము మనకిచ్చిన బాధ్యత నిర్వహించినామనేది ముఖ్యం. కానీ అసలు బేతంచెర్లలో పాలిటెక్నిక్
పాలిటెక్నిక్ శాంక్షన్ చేస్తే 28 కోట్లతో టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది. టెండర్ అయిపోయిన బిల్డింగ్. ఐటీఐ ఉంది, ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ ఉంది, ఇంతవరకు ఖాళీ భవనాలు ఉన్నాయి. ఒక్కరు కనీసం వాకిళ్ళు తెరిచేతోడు వాకిళ్ళు మూసేతోడు కూడా లేడు. కరెంటు లేదు, ఏమీ లేదు. ఒక్క సంవత్సరం అయింది. 12 కోట్లతో బిల్డింగ్లు కడితే ఒక్క సంవత్సరం అయింది. ఎవరు లేరు, అసలు పోయే వాళ్ళే లేరు. అంటే డౌట్ ఏమొస్తుందంటే ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరగకూడదని ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఏమైనా ఆపుతున్నారా అని. లేదు, బాధ్యత ఉంటే మాత్రం ఎందుకు ఆపుతారండి? ఏం కుర్చీలు టేబుల్ ఇచ్చేది, కరెంట్ ఇప్పించేది ఏం పెద్ద పని? అసలు ఎస్సీస్ పాపం, ఎస్సీ పిల్లలు బాగా చదువుకోవాలా. ఎస్సీ పిల్లలకు కానీ బీసీ పిల్లలు కానీ చదువు ద్వారా విద్య ద్వారా పెరిగితే ఇది శాశ్వతమైన అభివృద్ధి జీవితంలో, జీవన విధానంలో అని చెప్పి ఎస్సీల కోసము సేమ్ ఏదైతే ఆసుపత్రి పక్కన కట్టిన బిల్డింగ్ ఉందో డిట్టో అదే మోడల్తో కొత్తపల్లె కాడ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది. 25 కోట్లతో ఇంచుమించు టెండర్ అయిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఎస్సీల కోసం కట్టిన బిల్డింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఐటీఐ పాలిటెక్నిక్ క్యాన్సిల్ అవుతుంది. ఐటీఐ వాడకంలోకి రాదు. ఎంఎస్ఎంఈ ఇవన్నీ నిజం చెప్పాలంటే ఇది ఆలోచన లేకనా, ఓపిక లేకనా, శక్తి లేకనా, లేక ఉద్దేశపూర్వకంగా? నిజంగా మనం ప్రజా జీవితంలో ఉండి నిజంగా ప్రజలకు సేవ చేసేదానికి ఇప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారి టైంలో శ్రీశైలం డ్యామ్ కట్టినారు. వేరే పార్టీ వాళ్ళు వచ్చి నీలం సంజయ్ రెడ్డి గారు శ్రీశైలం డ్యామ్ కట్టినారు కాబట్టి ఇంక మీదట మనం కెనాళ్ళు ఇచ్చేది వద్దులు అంటేదేమో నా భావేమో. కట్టిన దాన్ని, చేసిన దాన్ని, పెట్టిన దాన్ని మరింత చక్కగా ముందుకు తీసుకుపోవడం బాధ్యత. కానీ అసలు ఇక్కడ మీరు చూస్తుంటారు హైవే పక్కన వైఎస్ నగర్ కోసము, ఆ పక్క జగనన్న కాలనీ కోసం అని చెప్పి 20 లక్షల లీటర్ల ట్యాంక్. ఎక్కడన్నా చూసినారా మీరు 20 లక్షల లీటర్ల ట్యాంక్ డోన్లో ఎప్పుడు చూసినారా? ఏ స్టేజ్లో ఉంది? 2024 ఎలక్షన్ అప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఈరోజు కూడా అదే స్టేజ్లో. లేకుంటే ఇప్పటికంతా వైఎస్ నగరు, జగనన్న కాలనీ ఆ ప్రాంతానికి మొత్తం కూడా పుష్కలంగా నీళ్లు. అసలు మోటార్ అనేది లేకుండా అది ఎంత హైట్లో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, మోటార్ లేకుండా పైకి ఎక్కాల్సినవి. కాపు భవనం, కాపుల కోసము కాపు భవనం శాంక్షన్ చేసి డబ్బులు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయిన బిల్డింగ్ ఇంతవరకు మొదలన్నా పెట్టినారు. బేతంచర్లో వాల్మీకి భవనం, అటువంటి వాల్మీకి భవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? మొత్తం రాష్ట్రంలో, నేనేం జిల్లా అనడం లేదు, రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది? కట్టినేది ఇంతవరకు కరెంటులే, వాకిళ్ళులే. మార్కెట్ అయితే ఎంత, ఫస్ట్ ఫ్లోరు 1వ అంతస్తు, ఎంతమంది వచ్చి అడిగిపోతున్నారు, మేము పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటాం. డిమాండ్ దానికి. ఇంతవరకు పైన పూర్తి చేయాలి. చేయాల్సినది ఏమి? అడ్డగోడలు కట్టాలా, పూర్తి చేయాలి. ఏమన్నంటే రేకులు. మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్ గురించి తెలుసునండి? మనం వాడినేది దాన్ని పఫ్డ్ షీట్ అంటారు. పఫ్డ్ షీట్ అనేది యావత్ ప్రపంచంలో అందరూ కూడా ఇంజనీర్లు కానీ ఆర్కిటెక్ట్లు కానీ లేటెస్ట్గా వాడుతున్న విధానం. ఎందుకు అదేనంటే ఎక్కువ శాతం పైన ఏరియా ఉన్నప్పుడు నీళ్లు ఆగి నీళ్ళ వల్లనే బిల్డింగ్లన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా స్లాంట్ రూఫ్ ఉండాలి, స్లోప్ ఉంటే తప్ప. అందుకనే ఇది తెలుసు కాబట్టి బ్రిటిష్ భవనాలన్నీ కూడా మీరు గమనియండి స్లోప్ రూఫ్ ఉంటాయి. తహసీల్దార్ ఆఫీస్ ఇట్లే ఉంటుంది, కోర్టు ఇట్లే ఉంటుంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇట్లే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళ వల్ల డ్యామేజ్ అవుతుంది. పఫ్డ్ షీట్ అనేది పైన రేక్ ఏదైతే ఉంటుందో 6 రకాల కోటింగ్లు ఉంటాయి. 6 కోటింగ్లు అయిన తర్వాత వివిధ రకాల అల్యూమినియము, స్టీలు, స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ కలిపి తయారైంటాయి. దాని కింద పఫ్ అనేది ఒకటి వస్తుంది, మెటీరియల్ స్పాంజ్ మాదిరి మెటీరియల్ వచ్చి దాని కింద మళ్ళీ షీట్ వస్తుంది. ఆ షీట్ మళ్ళీ 2 రకాల ట్రీట్మెంట్ అయింటుంది. ఇది అయిన దాని వలన స్లాబ్ కంటే ఎక్కువ దానికి శక్తి, స్లాబ్ కంటే ఎక్కువ సంవత్సరాలు అది డ్యామేజ్ కాకుండా చెడిపోకుండా ఉండేది. స్లాబ్ కంటే 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచరు తక్కువ, స్లాబ్ కంటే కూడా కాస్ట్లీ. అది పఫ్డ్ షీట్. ఏ దేశమైనా కూడా వాడేది అదే రేకులంట. అంటే ఇప్పుడు వజ్రం ఇచ్చినప్పుడు దాన్ని రాయిగా చూస్తే మనం ఏం చెప్పగలుగుతాం? దాన్ని రాయికి వజ్రానికి తేడా కనుక్కునే తోళ్ళు కూడా ఉండాలి కదా. అంటే చెప్పలేం. అలా
పడుకునే తోళ్ళని అయితే మనం లేపొచ్చు, కానీ నటించే తోళ్ళని మనం ఏం లేపుతాం? అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, చేసిన దానిలకు పేర్లు తుడిపేయడంతో, ఎక్కడన్నా చూడు పగలగొట్టడం, తుడిపేయడం, పేరు తీసేయడం, ఏమని ఆనందం, పైశాచిక ఆనందం ఏమొస్తుంది దానివల్ల? పేరు చెడగొట్టే దాంట్లో, పేరు తుడిపే దాంట్లో పెట్టిన ఆనందం ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో, మంచి పని మీద పెడితే కానీ మంచి పేరు అన్న వస్తుంది. మీరు పేర్లు బండల మీద నుంచి తీసేస్తారేమో, ప్రజల గుండెల్లో నుంచి తీసేదానికి అవుతుందే ఎక్కడైనా? కొత్తగా మళ్ళా గోరుకల్ స్కీమ్, గోరుకల్ వాటర్ స్కీమ్ పైపులు దింపుతారంట. ఎంత అన్యాయం అండి! ఎంతసేపు పక్కింటి పిల్లోని ఎత్తుకొని నా కొడుకు అని చెప్పుకోవడం, ఇదేంది ఇది కథ అని. ఎప్పుడండి ఇది? 2020 1 డిసెంబర్ 2020 జిఓఆర్టీ నంబర్ 710, జిఓఆర్టీ నంబర్ 710 1 డిసెంబర్ 2020లో 2020 చెప్తే కదా కోవిడ్ అని. అన్ని శాంక్షన్స్ మనం కోవిడ్ అప్పుడే తీసుకున్నాయి. కోవిడ్ అప్పుడు కూర్చొని మన నియోజకవర్గానికి ఏమేమి ఉండాలా, ఏమేమి అవసరం అని చెప్పి అన్ని ప్లాన్ వేసి తీసుకున్నాం. అప్పుడు రూరల్ వాటర్ సప్లై అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్మెంటు ఏమని వచ్చింది? ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ టు డోన్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 297 crores, 297 కోట్ల రూపాయలతో డోన్ నియోజకవర్గానికి రక్షిత నీటి సరఫరా పథకము శాంక్షన్. 10 మార్చి 2021 తీసుకున్న తర్వాత అప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ అనేది శాంక్షన్ అయితే 297 కోట్లు రాష్ట్ర గ్రాంట్తో పాటు అందులో సగభాగం మనం కేంద్ర డబ్బులు వాడుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి 10 మార్చి 2021లో సవరణ చేసి డోనుకు 297 కోట్లకు గాను 148 కోట్ల 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 148 కోట్ల 50 లక్షలు జలజీవన్ మిషన్ కింద వాటా. ఉద్యానంలో 700 కోట్లకు గాను 300 కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారా, 200 కోట్లు జేజేఎం ద్వారా, జలజీవన్ మిషన్ 200 కోట్లు రాష్ట్ర వాటా. పులివెందుల నియోజకవర్గానికి 480 కోట్లు అయితే 200 కోట్లు ఫైనాన్స్ కమిషను, 140 కోట్లు జలజీవన్ మిషను, 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ డబ్బుల్లో నుంచి మనం వాడుకునే దానికి అవకాశం ఉంది కదా అని చెప్పి మనము ఆ వాటాను కూడా కలుపుకోవడం జరిగింది. దీనికి కొంతమంది మేధావులు ఏమంటాల్సిన, కేంద్ర డబ్బులు కదా అంట. కేంద్ర డబ్బులు అయితేనేమి, రాష్ట్ర డబ్బులు అయితేనేమి, ఇంటర్నేషనల్ అమెరికా డబ్బులు అయితేనేమి తెచ్చి చేపించినామా లేదా? కేంద్ర డబ్బులు ఏమన్నా మీ డబ్బులా? ఏమైనా అర్థం ఉందా దాంట్లో? మాట్లాడి ప్రతి ఒక్కరు మైక్ పట్టుకుంటానే ఏం మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 27 నవంబర్ 2021, నవంబర్ 27 2023 జిఓఆర్టీ నంబర్ 832. దీని ప్రకారంగా 297 కోట్లను అంచనా పెంచి 351 కోట్లకు పెంచడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై అకార్డ్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేట్ సవరణ చేసిన అంచనాలు ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ టు డోన్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఫర్ 351 crores అండర్ జేజేఎం అండ్ స్టేట్ గ్రాంట్ యాజ్ అగేన్స్ట్ ఒరిజినల్ శాంక్షన్ ఆఫ్ 297 crores. ఒరిజినల్గా 297 కోట్లు ఉన్నది, దాన్ని 351 కోట్లుగా మార్చి. అయితే ఇది ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి ఈపీసీ కాంట్రాక్ట్లో ఏదైతే పెంచుంటామో పెంచినది ఆటోమేటిక్గా క్యాబినెట్కు పోతుంది. ఆటోమేటిక్గా క్యాబినెట్కు పోయినది ఇప్పుడు క్యాబినెట్ వచ్చింది కదా అంటారు. ఎంత అన్యాయం అంటే ఇది ఎట్లుందంటే, మనం పరీక్ష రాస్తాము, పాస్ అయింటాము, సర్టిఫికేట్ వస్తుంది, 3 నెలల తర్వాత సర్టిఫికేట్ పోయి యూనివర్సిటీలో తీసుకోవాలా. కాబట్టి ఇది నీది కాదు నాది. ఏమైనా అర్థం ఉంది దీంట్లో? దీంతో పాటు ట్యాంకులు కట్టినారు, వాడలే అంట. ఎందుకు కట్టినామండి ట్యాంకులు? ఎందుకు కట్టినా? ఈ వాటర్ స్కీమ్ ద్వారా, గోరకల్ స్కీమ్ ద్వారా ప్రతి ఊరికి నీళ్ళు వస్తాయి. కానీ ఆ ఊర్లో నీళ్ళని ఎట్లా వాడుకోవాలి, నీళ్ళని ఎట్లా వాడుకోవాలని, ఆ నీళ్ళు వచ్చే లోపలనే మనం ట్యాంకులు కట్టుకోవాలా. నీళ్ళు వచ్చిన తర్వాత కాదని చెప్పి మనము ఏం చేయడం జరిగింది, ఒక డిఎంఎఫ్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద 74 ట్యాంకులు 20 కోట్ల 50 లక్షలతో 74 ట్యాంకులు కట్టడం జరిగింది.
నాకు తెలిసి ఏ రాష్ట్ర చరిత్రలో కూడా 2 సంవత్సరాల పరిధిలో 78 ట్యాంకులు కట్టిన దాఖలాలు ఎక్కడ ఉండవని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాను. 74 డిఎంఎఫ్ కింద, 4 జలజీవన్ మిషన్ కింద. 4 జలజీవన్ మిషన్ కింద ఏవేవంటే బోయించెరుపల్లె 42 లక్షలు, ప్యాపిలి 1,05 లక్షలు, బూర్గుల 33 లక్షలు, ఎంబాయి. ఇది కాక ఏ ఊర్లండి మనం ట్యాంకులు కట్టిండేది? డోన్ మండల్ రామదుర్గము, డోన్ మండల్ చిన్నమల్కాపురం, డోన్ మండల్ ఎద్దుపెంట, డోన్ మండల్ అనుంపల్లె, డోన్ మండల్ ఇంద్రాంపల్లె, డోన్ మండల్ కమలాపురం, డోన్ మండల్ కొత్తబుర్జు, డోన్ మండల్ మిద్దెపల్లి, డోన్ మండల్ పెద్దమల్కాపురం, డోన్ మండల్ రేకులకుంట, డోన్ మండల్ సీసంగుంతల, డోన్ మండల్ శోత్రం వలసల, సోంపురము, అదేవిధంగా తిమ్మాపురము, అదేవిధంగా తిరునాంపల్లె, ఎర్రగుంట్ల, చనుగొండ్ల, కొత్తకోట, దేవరమండ. కట్టలేదండి ఇవన్నీ కొత్తవి? ఎప్పుడు కట్టినది ఇవన్నీ? ప్యాపిలి మండలము అలెబాద్ తాండా, ప్యాపిలి మండలం అలెబాదు, ప్యాపిలి మండలం బావిపల్లె, ప్యాపిలి మండలం పోదొడ్డి, ప్యాపిలి మండలం బోయించెరుపల్లె, బోయవాండ్లపల్లె, చిన్న పొదిల్ల, ఎర్రగుంట్లపల్లె, గార్లదిన్నె, గోపాలనగరము, గుడిపాడు, కొమ్మెమర్రి, కౌలుపల్లి, లక్ష్మీ తాండా, మాధవరము, మాందొడ్డి, మెట్టుపల్లె, మునిమడుగు, అదేవిధంగా పోదొడ్డి, అదేవిధంగా ఓబులదేవరపల్లె, రాచవాండ్లపల్లె, రాచర్ల, రామకృష్ణాపురము, అదేవిధంగా బూర్గుల, అదేవిధంగా నల్లబెల్లిలకు ట్యాంక్ కట్టినామండి. సిద్ధనగట్టు, ఊటకొండ, వంకమిట్టుపల్లె, వెంకటాంపల్లె, ఏనుగుమని, జలదుర్గము, మామిళ్ళపల్లె, అదేవిధంగా ప్యాపిలి గ్రామ పంచాయతీ, ఎస్సీ కాలనీ, ప్యాపిలి గ్రామ పంచాయతీ. ఇవన్నీ ఎప్పుడండి కట్టిండేది? ఎందుకు ఇవన్నీ కట్టిండేది? ఇవి కట్టినది ఎందుకంటే గోరకల్లో నీళ్ళు వచ్చే లోపల ట్యాంకులు రెడీగా ఉంటే వచ్చిన తక్షణమే పైకి ఎక్కివచ్చు. దానికి ఏమంటారు తెలిసిన? ట్యాంకులు కట్టినారు నీళ్ళు ఎడ్సలని. ఎందుకు కట్టినామని తెలుస్తున్నా? పాతదానికి రంగేసినారండి, తెలీదా పబ్లిక్? చివరికి ఎటువంటి చిన్న బుద్ధి అంటే ఎక్కడైనా కానీ నీటి రంగు నీలం రంగు ఊరు పేరు రాస్తే మన అనే భావన వచ్చి చూసుకుంటారంటే దాన్ని కూడా తుడిచేసి రంగు మార్చాలని చూస్తున్నారు. ఎంతసేపు పక్కింటి పిల్లల్ని ఎత్తుకోవడం, నా కొడుకని చెప్పడం, ఇదే నేచరే. బేతంచెర్ల మండలం గోరమానకొండ, బేతంచెర్ల మండలం హెచ్కొట్టాల, బేతంచెర్ల మండలం హుసేనాపురము, బేతంచెర్ల మండలం మండలవానిపల్లె, ముద్దవరము, ముసలాయి చెరువు, నాగమల్లకుంట, పాపసాని కొట్టాల, రేపల్లె, తౌసుకొండ, వీరాయిపల్లె, వెంకటగిరి, కొత్తపల్లె, రంగాపురం. 78 ట్యాంకులకు గాను ఇంకా ఎన్ని వాడినేదన్ని తయారయ్యి లోకల్ నీళ్ళు ఎక్కించుకుంటూ 42 వాడుతుంటే ఇంతవరకు 36 నిరుపయోగంగా ఉన్నాయి. నీళ్ళన్నా ఎక్కిలే, లేదా ఇంకా పూర్తన్నా కాలే. ఇంతకంటే ఏం చేయాలండి? 350 కోట్లతో నీళ్లు తెచ్చి 350 కోట్ల నీళ్లు పైపులు, ఇప్పటికంతా ఇంకా పైపులు దిగుతుంటే మేము పైపులు తెప్పించినాం. ఏమన్నా అసలు ఇటన్నా బుద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారి టైంలో, నీలం సంజీవ్ రెడ్డి గారి టైంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినారు. ఈరోజు మనము పిల్లకాలువ దొగేది నేనే డ్యామ్ కట్టినాను. ఏమన్నా అర్థం ఉందే? అంటే ఇప్పుడు బడి కట్టింటాం కదా, బడికాడ వికెట్ గేట్ చిన్న గేటు పెట్టేది మేమే కట్టినామని ఎట్టన బుద్ధి అవుతుంది అని. అసలు మీ స్థాయికి కానీ మీ దీనికి కానీ తగునా ఇవన్నీ? ఎంత హుందాగా ఉండాలా, ఎంత గొప్పగా ఉండాలా? ఇంతకు 2 అంతలు నేను చేసి చూపిస్తా అని చెప్పి చేసి చూపించాల. అసలు నాకు తెలిసి 77 చెరువులు, అది ఒరిజినల్గా 68 ట్యాంకుల ప్రాజెక్టు. దానికి 2019 మన ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎంత ఉండింది? 10% మాత్రమే పూర్తయింది. ఓన్లీ 10%. 10% పూర్తయింది. 1 ఎకరా కాదు, 1 సెంట్ కూడా భూసేకరణ చేయలే. పూర్తిగా కంప్లీట్గా చేపించి 68 నుంచి 77 చెరువులకు మార్చి, పత్తికొండకు కానీ మనకు కానీ చెరువుల సంఖ్య పెంచి ఈరోజు డోన్ నియోజకవర్గానికి, ప్యాపిలి, డోన్ మండలాలకు 36 చెరువులు అయితే 36 చెరువులకు గాను 4 చెరువులకు ఇంకా నీళ్లు పోలే. చిన్న పొదులకు పోలే, కొత్తబుర్జుకు పోలే, సండ్రపల్లెకు పోలే, గుడిపాడుకు పోలే, ఇంకొక 4-5 పోలే. 30 చెరువులకు పోయిన సంవత్సరం నీళ్ళు ఇచ్చినాం. దేవరబండ ఇక్కడంతా 2 పంటలు వేసుకున్నారు. ఈ సంవత్సరం పోయి నీళ్లు తిప్పడం ఇదేందండి? నాకు అర్థం. నీళ్లు తిప్పేది, నీళ్లు ఎవరు తిప్పుతారు? లస్కర్లు తిప్పుతారు. లస్కర్ల పని నీళ్లు తిప్పడం. నీళ్లు తిప్పి ఆ శ్రమ, ఆ టైం వేస్ట్ కంటే కొత్త స్కీమ్లు ఏమైనా తీసుకురండి. ఎవరు వద్దన్నారు? కొత్త పాఠశాల తీసుకురండి, కొత్త కళాశాల తీసుకురండి. మేము హర్షిస్తాం కదా, బేష్ అంటాం.
నీళ్ళు తిప్పేది ఏంది? టైం వేస్ట్ నాకు అర్థం కదా. అంటే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టినది ముఖ్యమా, రోజు పోయి నీళ్ళు వస్తానే కెనాల్ కాడ గేట్లు తిప్పడం ముఖ్యమా? ఈ గేట్లు తిప్పేది నీళ్ళు తిప్పేది ఏంది నాకు అర్థం కాలే. ఎందుకు టైం వేస్ట్? అవి ఎవరు చేస్తారు? లస్కర్ చేస్తారు పని. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మధ్యలో కట్టినామని చెప్పి ట్రాఫిక్ డ్రెస్ వేసుకొని నిలబడతామాట, ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటాం. ట్రాఫిక్ సర్కిల్ కట్టేది ముఖ్యము, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కట్టేది ముఖ్యము, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాడు పోస్టింగ్ చేసేది ముఖ్యం. మనం వేసుకుంటాం అడ్రస్. ఐటీఐ కళాశాల కట్టిస్తాము, ఐటీఐ కళాశాల కట్టిన తర్వాత లేత్ మెషిన్ కాడ మనం పోయి నేర్పిస్తాము. దానికి టీచర్ ఉంటాడు, ట్రైనర్ ఉంటాడు. మేము బాగా ఆలోచన చేయండి. 2014లో డోన్ ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఎంతో రుణపడినాము. ఏదో ఒక రోజు రుణం తీర్చుకోవాలనే ఒక అభిప్రాయంతో, ఒక ఆశయంతో 2019లో ఎప్పుడైతే మనకు అధికారం వచ్చిందో, ఎప్పుడు లేని విధంగా ఈ అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో మనం కులాలు చూడలే, మతాలు చూడలే, పార్టీలు చూడలే, ఎవరిని చూడలే. కేవలం ప్రతి మనిషి డోన్ నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా సంతోషంతో, సుఖంతో, ఆయన ఆస్తి విలువ పెరిగి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ పంట బాగా పండించుకొని బాగుండాలనే ఉద్దేశంతో చేసిన పనులు ఇవన్నీ. తెలుగుదేశం వల్ల ఆస్తులు పెరగలేదండి. తెలుగుదేశం వల్ల ఇండ్ల కాడికి రోడ్డు రాలేదా? తెలుగుదేశం వల్ల ఇండ్ల కాడికి నీళ్లు రాలేదా? తెలుగుదేశం పిల్లలు బడికి పోవడం లేదా? తెలుగుదేశం పిల్లలు ఐటీఐకి పోవడం లేదా? తెలుగుదేశం పిల్లలు పాలిటెక్నిక్ పోవడం లేదా? తెలుగుదేశం వాళ్ళ ఇంటికాడికి బియ్యం సరఫరా కాలేదా? తెలుగుదేశం వాళ్ళకి అమ్మఒడి రాలేదా? తెలుగుదేశం వాళ్ళకి రైతు భరోసా రాలేదా? తెలుగుదేశం వాళ్ళు కనీసం వాళ్ళ తెలుగుదేశం పీరియడ్లో వాళ్ళ ఏమంటారు వాళ్ళను కమిటీ, జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి పోయి పెన్షన్ రాపించుకోవాల్సి వచ్చింది. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తెలుగుదేశం కానీ, కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ కానీ, జనతా పార్టీ కానీ, ఇంకోరు కానీ ఒక్కరి దగ్గరికి పోయి ఒకరు రాపించుకోవాల్సిన అవసరం వచ్చిందా? న్యాయమైన పాలన కాదా? అంటే ఇప్పుడు న్యాయమైన పాలన చేయడం తప్పైందా? మాకు రాలే అబ్బా, పక్కింటి పిల్లోని ఎత్తుకొని మా పిల్లోని చెప్పుకొని మాకు రాలే, ఆ బుద్ధి లేదు, మా నోట్లో కూడా రాదన్నమాట. గుళ్ళు అండి, గుళ్ళు సోత్రం గుండాల. ఎటువంటి అద్భుతమైన గుడి ఇప్పటికి అయిపోయింది. అలా కాంట్రాక్టర్ భయపడి పరిగెత్తిపోతుంటే మళ్ళీ పోయి పిలుచుకొని రావాలి. కమ్మగిరి స్వామి అయిపోయింది వాళ్ళు ఇప్పటికి. ముచ్చట్ల అయిపోయింది వాళ్ళు ఇప్పటికి. పాలుట్ల రంగస్వామి అయిపోయింది వాళ్ళు ఇప్పటికి. మద్దిలేటి స్వామికి అయితే 2 కోట్ల రూపాయలతో అసలు మహాద్వారము రంగాపురం రోడ్ కాడ మొదలు పెడితే పని దాన్ని ఆపినారు. దేవుణ్ణి వదిలిపెట్టడంలే. పాఠశాలలో ఆడికాడికే, నీళ్ళు ఆడికాడికే. నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే ఫ్లైఓవర్లు ఉన్నాయి కదండి, మన నేషనల్ హైవే ఫ్లైఓవర్లు కట్టేదానికి ఎట్లా చెప్తా. నేను విజయవాడలో ఏ ఇంట్లో అయితే బాడిక్కున్నానో ప్రతి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏ ఇంట్లో బాడిక్కున్నానో నా పైన ఇంట్లో దీక్షిత్ అని ఒక ఆయన ఆర్ఓ రీజనల్ ఆఫీసరు, ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా జాతీయ రహదారులకు హెడ్. నేను రోజు పై ఇంట్లో కదా కూర్చొని, స్వామి మాకు యాక్సిడెంట్లు అవుతుండే, దొరపల్లకు పోయేతోళ్ళు రోజు ఎవరెవరు అయితే దొరపల్లకు మన కమలపాడు రస్తాలు రోజు యాక్సిడెంట్లు అవుతుండే అంటే అట్లా నా సరని చెప్పి వెంటనే లెటర్ పెట్టా అని చెప్పి పెట్టిన తర్వాత ఢిల్లీకి నేను తిరుగుతూ ఫాలోఅప్ చేసి మన 2 ఫ్లైఓవర్లు దీంతో పాటు కర్నూలు కూడా తెచ్చినాం. ఎప్పుడండి మనం తెచ్చిండేది? 2020 సంవత్సరం డిసెంబర్ 31 మనము శంకుస్థాపన చేసినాం. ఇంకా చూడు, తొందరలో బండను కూడా పెరుగుతారు చూడు. 2000 అంతే, ఇంకా పెరగడమే కదా. 2000 నేను అందుకని చెప్పినది, మీరు బండలు పెరగొచ్చు కానీ ప్రజల గుండెలు పెరగలుగుతారు. 2020 డిసెంబర్ 31వ తారీఖు మనము ఏం చేసినాము, దాన్ని శంకుస్థాపన చేస్తే 2 కూడా ఏది మన వైఎస్ఆర్ సర్కిల్, ఆసుపత్రి కాడ గుత్తి రోడ్డు సర్కిల్ 2 కలిసి జూన్ 2022 25వ తారీఖు మనము దాన్ని ప్రారంభోత్సవం చేసినాం. దానికి ఏమంటారు తెలుసా, బైక్ హైవే కదా మామూలుగా వస్తుందిలే అంటే, మామూలుగా వస్తేనే మేము శంకుస్థాపన చేస్తాం. మామూలుగా వచ్చినందుకే శంకుస్థాపన చేస్తాము, మామూలుగా వచ్చినందుకు మనం పోయి ప్రారంభోత్సవం చేస్తాం. ఏం మాటలు! చేతనయ్యేదిలే, పెట్టేదిలే, చేసేదిలే. కనీసం ఊరికన్నా ఉండాల. శాంక్షన్ చేసి శంకుస్థాపన ఎప్పుడు చేసినాము?
2020లో 2022లో ప్రారంభోత్సవం, 2 సంవత్సరాల ప్రారంభోత్సవం కూడా అయింది. ఇది కాక అవును ఇదే కదా చేస్తే ఈరోజు దానికి సంబంధించి 2021లో యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో మున్సిపాలిటీ పైప్ లైన్ మనం గాజుల్దిన ప్రాజెక్ట్ నుంచి వచ్చేది కట్ అయింది, గుర్తుందే. కట్ అయినందుకు నీళ్లు రాకుండా పోతుంటే దానికి హైవే వాళ్ళను ఇది మార్చాలి నాయన, ఇది పెట్టండి అంటే, సార్ ఇది పాత రేట్ల ప్రకారం ఉన్నాయి సార్ ఇదని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ స్పెషల్గా వాళ్ళకు శాంక్షన్ ఇప్పిస్తే ఆ శాంక్షన్ వచ్చేసి 10% దాటితే టెండర్కి పోవాలా. అంతకంటే ఎక్కువ అవుతుంది సార్ అంటే 19 మార్చి 2021లో మళ్ళా పోయి ఢిల్లీలో కూర్చొని ఒక కర్నూలుది డోన్ది 2 కలిపి ఉన్నందువలన పెరిగింది, సపరేట్ చేస్తే తరుగుతుంది అని చెప్పి మళ్ళీ సపరేట్ చేపించి ఇవన్నీ ఎవరు చేపించినారు? అసలు నేను చెప్తున్నా కదా, ఏదైనా కానీ ఫస్ట్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నాము? భారతదేశంలో మనము పౌరులము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులము, అదేవిధంగా డోన్లో మనం పౌరులము. మనము మన దేశానికి సేవ చేయాలా. ఎట్లయితే ఆర్మీలో పనిచేయడం ఒక సేవనో, ఎట్లయితే జ్యుడిషియరీలో పనిచేయడం ఒక సేవనో, ఎట్లయితే ఆఫీసర్లకు పనిచేయడం ఒక సేవనో, రాజకీయం కూడా అంతకంటే కూడా విలువైన సేవ, ప్రజాసేవ అనే భావనతో మనం రాజకీయాలు చేస్తే చేయాలి. కానీ ఇది వేరే ఊరికే ఏదో అదొక లైఫ్ స్టైల్ కోసమో, లేకుంటే అదొక ఏదో వచ్చింది కదా అని చేయడమో, లేకుంటే అదో ఒక వ్యాపారం కోసమో చేసేపట్టయితే ఎందుకు లక్షణంగా వ్యాపారాలు చేయొచ్చు కదా. ఎప్పుడు కూడా ఇది దేశ సేవలో ఒక భాగము, రాజకీయాలు దేశ సేవలో ఒక భాగము, అన్ని విభాగాల కంటే కూడా కష్టమైన భాగం అని చెప్పి ఒక భావనతో రాజకీయాలు చేయాలి తప్ప ఇవన్నీ కాదు ఇంత దిగజారి. ఎందుకంటే దినరోజు ఈ దిగజారే మాటలు దానికి మళ్ళీ సమాధానాలు చెప్పుకుంటుండాలంటే ప్రజలందరూ కూడా గమనించి ఏది కరెక్టు ఏది రాంగు, మాట మాట్లాడితే ఇది షిఫ్ట్ చేస్తారు, మాట మాట్లాడితే పార్క్ క్లోజ్ చేస్తారు, మాట మాట్లాడితే గోడ కడతారు, ఎవరి ఇది వాళ్ళది, ఎవరి రూల్ వాళ్ళది, ఎవరి లెక్కచారం వాళ్ళది. ఒక మున్సిపాలిటీ ఉంది అంటే మున్సిపల్ చైర్మన్ కనీసం ఒక ఆయన నడిచేది లేదా? ప్రజలే కదా ఎన్నుకునేది ఆయన. అంతకంటే సౌమ్యుడు దొరుకుతాడా? పురసభ ఉంది, ఎటువంటి వాళ్ళు ఉన్నారు? కౌన్సిలర్లు అంతా చేనిస్తున్నారా వాళ్ళని ఏమన్నా ఒక పని అన్నా? మనం తెచ్చిన శాంక్షన్లో తీసుకుపోయి ₹1 కోటి తీసుకుపోయి పెట్టుకుంటారు. ఆ ₹1 కోటి తీసుకుపోయి పెట్టుకున్న దానికి ఇంతవరకు కాలే. ఏదో కొంతమంది చూస్తే గుడ్ మార్నింగ్ అండ్రి, గుడ్ మార్నింగ్ అంటే అందరూ అరుగులు పీక్కున్న అరుగులు ఇంతవరకు కట్టలే. ఇట్లా కాకుండా ఒక పద్ధతి, ఒక విధానము, ఒక చిత్తశుద్ధితో పాటు అందరూ కూడా ఎవరైతే పాలకులు ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా కష్టపడి డ్రోన్ ఒక పద్ధతికి తెచ్చినాం కాబట్టి జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలా. మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. బండలు దుడిసేయడము, దాన్ని ఎరగొట్టడం ఎందుకంటే టైం వేస్ట్. అది కర్నూలు. అదొకటి కేంద్రీయ విద్యాలయం కష్టపడి తెచ్చినాము. అది యాక్చువల్గా అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్కి పోవాలా. కేంద్రీయ విద్యాలయం కష్టపడి తెస్తే మామూలుగా ఇప్పటికీ ఈ సంవత్సరం క్లాసులు మొదలైండల్లా. ఏం ప్రెస్ ఎనీ క్వశ్చన్స్ నాగరాజ్? ఓకేనా? నో క్వశ్చన్. లేచినా కలుగుతాం. ఏది కాదు ఒకటి చెప్తున్నా, కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ డ్యూయట్ పాడతారు, కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ డ్యూయట్ పాడలేని పరిస్థితులు ఊహించుకుంటారు.
అంతకంటే నెక్స్ట్ లెవెల్లో మూడో మనిషి కూడా ఊహించుకుంటుంటారు అట్లా. ఎవరు ఆయన ఘనత ఏమో ఆయన కథ ఏమో అందరికీ తెలుసు.